అదేవిధంగా మహబూబ్ నగర్ చాలా కీలకమైనది. రేవంత్ రెడ్డి వర్సెస్ డికేఆర్ జరుగుతుంది. వంశీచంద్ర రెడ్డి లేడు. ఇప్పుడు మహబూబ్ నగర్ లో టౌన్ లో సాంప్రదాయంగా బీజేపీ ఓటు బ్యాంక్ ఉంది. అక్కడ ముస్లిమ్స్ కూడా దాదాపు మంచి పాపులేషన్ ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. మహబూబ్ నగర్ పట్టణంలో బీజేపీకి లీడ్ వచ్చే అవకాశం కనబడుతుంది. కొడంగల్లో రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము, కాంగ్రెస్ కి లీడింగ్ అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. అదేవిధంగా మక్తల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నడుస్తుంది. బీజేపీ కొంత అడ్వాంటేజ్ కనబడుతుంది. నారాయణపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, షాద్ నగర్ లో బీజేపీ కొంచెం టర్న్ అవుతుంది. జడ్చర్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, దేవరకద్ర కాంగ్రెస్ కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే ఇది కాంగ్రెస్ గెలవాల్సిన సీటు అర్బన్ ఏరియాస్ లో తప్పదే. కాకపోతే డీకేఆర్ నాకున్న ఇమేజ్ కావచ్చు, ఆమె ఎక్స్పీరియన్స్ కావచ్చు, మోడీ గారి ఇమేజ్ కావచ్చు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు, డీకేఆర్ మాట్లాడుతున్న మాటలతోటి ఆ నెరేటివ్ అనేది బిల్డప్ అయింది. వంశీచంద్ర రెడ్డి కన్నా కూడా రేవంత్ రెడ్డి ఎవరు గెలిచినా కూడా తక్కువ మెజారిటీతో గెలుస్తారు. ఈ రోజు పరిస్థితి అయితే మిక్స్డ్ గా ఉంది, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సీట్. 2-3% అటు ఇటుగా ఉంటది ఎవరు గెలిచినా. అది కాబట్టి మనం ఖచ్చితంగా డీకేఆర్ నగర్ గెలుస్తారని చెప్పేటట్లేదు, రేవంత్ రెడ్డి గెలుస్తారని చెప్పేటట్లేదు. బట్ ఓవరాల్ గా అయితే కొంత ఈసారి డీకేఆర్ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతుంది. ఆల్రెడీ రెడ్లలో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసినాం. అక్కడ రెడ్డిస్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ. రెడ్లలో కూడా కొంతమంది డీకేఆర్ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్ అవుతుంది అనే ఒక రెడ్లు కూడా డివైడ్ అయ్యారు అక్కడ. కాబట్టి ఇంట్రెస్టింగ్ కాన్స్టిట్యున్సీ.